హలో గాయ్స్, అందరికీ ఇవాళనైతే మేము చికెన్ చేసుకుంటున్నాం. సో ఒక గంజు పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసేసుకోవాలి. నూనె పోసినాక కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేపుకోవాలి వీటిని బ్రౌన్ అయ్యేదాకా. తర్వాత ఇది పేస్ట్ పట్టినాం ఉల్లిగడ్డలు వెల్లిపాయలది. సో అది వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత కొంచెం అంతా పసుపు వేసేయాలి. అందులో పసుపు వేసేసి మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సో కొంచెం అల్లం వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. మన చికెన్ వేసేసుకోవాలి. మళ్ళా సో ఇలా చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. అంత పట్టేటట్టుగా మసాలా అంతా అనేది మంచిగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 minutes పెట్టుకోవాలి. ఇవి మా దగ్గర మంచిగా ఉడికింది చికెన్ అయితే. కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కిందికి అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మేమైతే 3 చెంచాలు వేసుకున్నాం. మాకైతే 3 చెంచాలు సరిపోయింది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో 3 చెంచాలు వేసుకొని మంచిగా దాన్ని కూడా కలిపేసుకోవాలి. కొంచెం అంతా ఉప్పు వేసేసుకోవాలి. మించేది మీకు ఎంత పడుతుందో అంత వేసుకోరి. సో ఉప్పు వేసినాక మంచిగా కలుపుకోవాలి. మంచిగా కిందికెళ్ళి మీదకెళ్ళి మంచిగా కలుపుకున్నాక దాంట్లో నీళ్ళు పోయాలి. పీసులు ఇంకా మంచిగా ఉడికేటట్టుగా మంచిగా నీళ్ళు పోసినాక కూడా ఒకసారి కలుపుకోవాలి. సో ఇక ఇంట్లోనైతే కొత్తిమీర వేసినాం. సో మేమైతే ఇక్కడనైతే మేము ఇలాచీలు, లవంగాలు, ఎల్లిపాయలు దాన్ని పొడి అయితే వేసుకున్నాం. సో ఇంట్లో వేసేసుకున్నాం. మంచిగా వేసేసుకుంటే మన చికెన్ అయితే రెడీ. ఒకసారి దింపేసుకోవాలి. మంచిగా దింపేసుకోవాలి అంతటా కలిగేటట్టు. ఆ మించులు కొంచెం అంతా గరం మసాలా వేసినాం. అది వేసినాక దింపేసుకోవాలి మంచిగా. సో మా చికెన్ అయితే రెడీ. సో ఇవాళ పూరీలు అవన్నీ వేసుకుంటాం అందుకే.